ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే సేమ్ ఇదే ఎస్ఆర్ఎస్పి కాలువ నుంచి నీళ్లు విడుదల చేయక నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి మూసంపల్లి ఎండిపోవడం జరిగింది. సేమ్ మళ్ళీ ఎండాకాలం బాధితుడు కదన్నా, మీరు కూడా నేనే బాధితుడిని. కాలువ నీళ్లు రావట్లేదు, 6 గ్యారెంటీ చెప్పి వారంటీ ప్రభుత్వానికి ఓటేస్తే గ్యారెంటీగా వచ్చే కాలువ పని చేసేందుకు 100 కోటి ఉన్నాను. అదే కేసీఆర్ ఉంటే కాలువ నీళ్ళు వచ్చు, రైతు బంధు వచ్చు, కరెంట్ వచ్చాను నేను చెప్తే నన్ను నా భార్య కొట్టి కేసులు పెట్టి జైలు పంపించి అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. నేను బాధితునే కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కొట్టినా తిట్టినా ఇప్పుడు జనాన్ని రైతును కొడతారు, రైతు తిరగబడతారా లేదా కాలు మొక్కుతారా? రైతు అనేటోడు అప్ప అయితే ఆత్మహత్య చేసుకుంటాడు. 30 లక్షల రూపాయలకి 10 లక్షల అప్ప అయినా ఆత్మహత్య చేసుకుంటాడని భూ అమ్ముకోడు. మరి రేపొద్దు ఇదే ముఖ్యమంత్రిని ఆయన ఆత్మహత్య చేసుకుంటాడా, ఆయన బొంద పెడతారా, రాయికి సమాధి కడతారా అనేది జనం నిర్ణయిస్తారు. అంతేనా? చూడిగా మొత్తం ఇప్పటిదాకా ఏమంటారు దాన్ని మేసిన గొర్రెలు ప్రశాంతంగా ఏమంటారు రైతు కష్టాన్ని ఒక 5 నెలల రైతు కష్టాన్ని ఈరోజు జీవాలు సరే మనం కూడా యాదవ సోదరులం కాబట్టి తిని నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటున్నట్టు దీనికి సంతోషపడాలనా లేకపోతే నిజంగా సంతోషం ఎట్లా పడతామన్నా? ఒక మాట నా ఆలోచన ఏంటంటే, ఒక పొలం దుంతే దగ్గర ఇలా 14,000 రూపాయలు కూళ్ళు, కరెంటు, విత్తనం సంచులకు 2,000 రూపాయలు, కూల నాటులకి ఎకరానికి వచ్చేసి 6,000 రూపాయలు, 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి గొర్రెలకి ఎప్పుడు ఇస్తామంటే గొర్రెలకి పత్తులు ఊటిపోయినాక ఇస్తాం. లేకపోతే గొర్రెలకి అసలు ఇప్పుడు అడగరు కూడా అడగరు రైతుల్ని. పొలం కోసి రైతులు అడగరు, వాళ్ళు ఇష్టం మేపుతారు. ఇవాళ గొర్రెలు మేపుకుంటాం అంటే గొర్రెలు పడితే గొర్రెని లాభం అన్నట్టు ఇవాళ అవి తిన్నా కానీ మాకు సంతోషం ఉండదు కదన్నా. రైతన్నకు సంబంధించిన తినేది కూడా అది కదా ఒడ్ల విత్తనం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నోట్లు పెట్టు బోనస్ వస్తుంది అని అంటే అందరు పెడితే అందరిని సన్నాసులు చేసిండు. ఈ రాష్ట్రపతి ముఖ్యంగా ఆయన సన్నాసి. ఎవరు నాగం చేయదలుచుకుని ఇంత వ్యవస్థ నాగం చేసి ఇంత రైతుల్ని ఇబ్బంది పెట్టి ఏ రాజ్యం వెళ్తాను? అప్పుడు పాట పాడుంది, ఢిల్లీ ముంబాయి పోతా అమ్మమ్మాయమ్మ అన్నట్టు. రేపు ఈయన చెప్పినట్టు అందరు పోవాలంటుంది. పాలమూరు బస్సు వాపస్ అయితే సూర్యాపేట నుంచి అందరు పోవాలా, బతుకు కోసం బయటికి పోవాలనే ఉద్దేశం ఉన్నట్టుంది. ఎందుకంటే సూర్యాపేటలో తట్టుకోలేకపోతున్నా, అభివృద్ధిని తట్టుకోలేక, కాలువ నీళ్ళు వచ్చేదాన్ని తట్టుకోలేక, జగదీశ్వర్ ఇట్లాంటి వ్యక్తిని 3 సార్లు గెలవడం ఏందని తట్టుకోలేక డైజెషన్ కావట్లేదు. నేనేమంటున్నా అంటే కోపం ఉన్నట్టు కొట్టండి, కేసులు పెట్టండి, జగదీశ్వర్ అని చెప్పిండు, తప్పు చేసి జైల్లో పెట్టమని. ఇవన్నీ లేదు, వాళ్ళు తెల్ల కాగితాలు అంటారు. వాళ్ళ మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే జగదీశ్వరి మీద ఉమ్మేసినట్టే మీ మీదే పడుతుంది. అందుకే జనం కాంట్రచ్చి మీ మీద ఉమ్మేస్తారు. అదే అంటున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లా 60 ఏళ్ల నుంచి సాగునీటి కోసం ఎంత గోసపడ్డదో మనకు తెలుసు. సాగునీటి కోసం, తాగునీటి కోసం ఓవైపు ఫ్లోరైడ్ భూతం, మరోవైపు జర కొంచెం నీళ్ళు అంటే కూడా మనకేదో రాని పరిస్థితి నుంచి వచ్చిన తర్వాత అటో ఇటో ప్యాడీ పెరిగింది. నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్యాడీ పెరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం నీళ్లు లేనప్పుడు అదే పరిస్థితి, నీళ్లు ఇక్కడ డ్యామ్లో కానీ లేకపోతే రిజర్వాయర్లో కానీ ఎస్ఆర్ఎస్పిలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ కూడా అదే పరిస్థితి. అంటే వీళ్ళకి చేతగాకనా లేకపోతే కావాలని రైతు ఈరోజు కొంచెం బలపడితే రేపు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రైతు మీద రైతు తెల్ల అంగి వేసుకొని తిరగడం ఇష్టం ఉండదు వీళ్ళకి. మళ్ళీ అదే దేహి అని చేయి చాపాలా. 60 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. వీళ్ళే బిఎన్ రెడ్డి కోట ఎత్తే వస్తాయన్నారు, ఇంద్రమ్మకి కోట ఎత్తే అన్నారు, రాజశేఖర కోట ఎత్తే వస్తాయన్నారు, చంద్రనాయుడు కోట ఎత్తే వస్తాయన్నారు. ఎవరికి చెప్పినా కానీ అమ్మకి వేసినా రాలే, అయ్యకి వేసినా రాలే. కానీ కేసీఆర్ అనేట ఆయనకి వ్యక్తికి ఓటేస్తే మీకు కాళ్ళు తీసుకొచ్చి గోదావరి జిల్లాలో పోయి మనం భద్రాచలం కాడ మునగాల్సిన అవసరం లేదు. మన కాలంలో కాలు పెట్టి నెత్తి మీద చల్లుకున్నా మునిగి ఎవరో నేను పుష్కరాలు పోతే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంట పుష్కరాలు. అక్కడ త్రివేణి సంఘం అనే ఉంటుంది, 3 నదులు కలిపేది. ఆడ 144 సంవత్సరాలకు వచ్చే పుష్కరాల కంటే నాకు తెలిసి 400 కిలోమీటర్ల నుంచి ప్రవహించే మాకు గోదావరి జిల్లాలే మాకు పుష్కరాలని నేను చెప్పుకున్నా. ఎందుకంటే మన కాలకాడి తీసుకొచ్చి గోదావరి జిల్లా తీసుకొచ్చింది. అక్కడ త్రివేణి సంఘంలో ఆ శివుడైతే మనకి ఇక్కడ కేసీఆర్ అని నేను గొప్ప చెప్పుకున్నా. కానీ వీళ్ళ మీద ఏం పాపం చేసిరు అంటే వీళ్ళు ఎంతసేపు జగదీశ్వర్ రెడ్డి కోటేసినాం ఎండ పెట్టాలా అని తప్పితే వీళ్ళందరూ తిరగబడతారు. ఎప్పొద్దున పరిస్థితి ఏంది? రాష్ట్రంలో కూడా రైతు ఉద్యమం మొదలవుతుంది అన్న. ఎందుకంటే ఢిల్లీలో, పంజాబ్ లో ఎంఎస్పీ మద్దతు ధర కోసం గత 4 ఏళ్ల నుంచి కొట్లాడుతారు రైతులు. రేపు రాష్ట్రంలో రైతులు కూడా రోడ్డు ఎక్కుతారు. మీరు ఏం చేయదలుచుకోరు? రైతులను ఆప్ చేసే దమ్ముంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఏం లేదన్న. ఇప్పుడు దళిత బంధు బంద్ అయింది, గొర్రెల పంపిణీ బంద్ అయింది, చెర్ల చేప బిందెల పంపిణీ, ఇదంతా చేసి ఇష్టం కదా. నీళ్ళు వస్తే చెర్ల చేపలు, చెర్ల నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే చేపలు రావాలి. అన్నిటికీ నీరు అనేది ఒక ప్రధాన వనరు, అంతే. అదే రాకుండా పోతుంది. మరి అడగారు కదా అన్న, నీళ్లు రాకుండా ఉంటే పంట పెట్టారు కదా. ఇప్పుడు యూరియా బత్తల కోసం రోజు కొట్లాడుతారు. దేనికి 300, 350, 400 రూపాయలు కూడా యూరియా బ్లాక్ లో అమ్ముతారు. ఈ చెప్పులు పెట్టుకుంటారు, పాస్బుక్ పెట్టుకుంటారు. అంత గతి ఎందుకు వచ్చిందంటే
అడుక్కోవాలి, దేహి అని అడుక్కోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు కాదు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. తక్కువ కొత్త ఏటుంది, దారాదత్తం చేద్దాం, అల్లుడు కోసం, ఈయంకుడు కోసం, అన్నదమ్ముల కోసం ఇంకేమైనా పెడదామని ఆలోచన ఉన్నట్టుంది. కానీ రైతుకి ఏంటంటే రైతుకి వ్యవసాయం తెలుసు, రైతుకి వ్యవసాయం తెలుసు, మోసం చేయడం రాదు. ఆడు మోసగాడు కాబట్టి మోసం చేయడం వస్తుంది. కష్టమే ఉంది పరిస్థితి. సరే, ఏదేమైనా కూడా రైతు రాజు, రైతే రాజు, రైతు రాజు, రైతే రాజు. 10 ఏళ్ల పాటు మంచిగా ఉన్న రైతు ఈరోజు రారాజు లేదు, రైతు లేదు, కథ లేదు, కార్ఖాన లేదు. ఇలా రైతుకు తాకుతున్న దెబ్బలు. ఫస్ట్ రైతు భరోసా పేరిట మోసం, 15,000 అన్న తర్వాత అది 12,000. రుణమాఫీ మోసం, రుణమాఫీ అనేది మోసం. ఆ తర్వాత మోసం. ఇవన్నీ మోసాల మధ్యలో కూడా ఇదొక మోసం. అంటే కావాలని నేను ఎండగట్టడం అనమాట. కాంగ్రెస్ తెచ్చిన అవసరం కోసం తెచ్చిన కరువు అనేది ఒక విధంగా చెప్పుకోవచ్చా, లేకపోతే కావాలని వీళ్ళని రైతులను బాగుపరచకూడదు, వీళ్ళు ఎట్లా ఉండాలని చెప్పేసి చేస్తున్నటువంటి దాంట్లో వస్తున్నటువంటి అదా. కేసీఆర్ అంటే ఆయన స్వతహాగా రైతు. కేసీఆర్ రైతులను రేవంత్ రెడ్డి కూడా ఒక రైతు బిడ్డ. లేదు, కేసీఆర్ అంటే రైతు కాబట్టి రైతును రాజును చేయాలా, రైతులు దేవుని చూసుకుంది కాబట్టి ప్రపంచం లెక్కలు లేకుండా మన పొలాలకి ఆయన పెట్టుబడి ఎందుకు ఇవ్వాలన్న, మన పొలాలకి ఆయన యూరియా ఎందుకు తక్కువకి ఇవ్వాలా, మన పొలాలకి ఆయన కాలం నీళ్ళు ఎందుకు ఇవ్వాలా, 60,000 మించి ఎవడు ఏం బీకినని. అదే జనం ఆలోచించుకోవాలి, చిత్తశుద్ధ వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళకి మంచిది, మనకు. ఇప్పుడు మా తాత పోలీస్ పటేలు, మా నాయన పోలీస్ పటేలు, ఇప్పుడు గిరిజన బిడ్డలు చాలా మంది లంబడి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కొడంగల్లోనే నా భూములు లాక్కోబాకని అంటే ఉడతపెట్టి గుడ్లు పెట్టే భూములను తీసుకుపోయి 48 రోజులు 5 జిల్లాలు దాటిచ్చి సంగారెడ్డి జైల్లో పెట్టిండు. ఎవరికి ప్రేమ ఉన్నట్టు కేసీఆర్ అన్నానికి రైతు మీద ఒక కనీస అవగాహన ఉంది. మంచి ఏంది, చెడేంది, రైతుకి తెల్లంగి చేసుకోవాలా, పండుగ చేసుకోవాలా, ఊరూరికి ఒక బొడ్రాయి లేపుకుర్రు, ఊరూరు అన్ని పండుగలు చేసుకురు. వాళ్ళు రైతును రాజు చేయాలని కేసీఆర్ ఆలోచన. ఈయన ఎట్లా ఆలోచన చేస్తాడు? పంట పోతే రియల్ ఎస్టేట్ చేసుకోవాలా, తక్కువ కొత్త భూములు కబ్జా పెట్టాలా. 20,000 క్రితం రంగులేసిన అలవాటు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని మాస్క్ వేసి నడిపిస్తుంది తప్పితే ప్రజలకి మాత్రం మైమర్పిచ్చి ఏదో ఒకటి చెప్తుంది తప్పితే ఒక ఫ్రీ బస్ అని చెప్పేసి మిగతా పథకాలన్నీ పక్క పెట్టింది తప్పితే ఇలా రేపు ఇంకొక వారం 10 రోజులు అయితే ఈ టెంపరేచర్కి 200 యూనిట్ల పైన కరెంటు కాలుతుంది. కారణాలందరికీ ఫ్రీ కరెంటు తీసేస్తారు. అవన్నీ ఏదో ఒకటి ఏంది, ఎండాకాలం కరెంటు వినియోగం పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ తీసేయాలా పెరిగిన దానికి. రైట్. ఏం చేస్తున్నారు మరి మీ పొడుగు రెడ్లు? ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు పెద్ద రెడ్లు, అసలు భూస్వాములు, ప్రజా అభిమానాన్ని సురగొన్న రెడ్డి సాపులు, ఏంది మరి మీ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎందుకన్నా రాష్ట్రం మొత్తం కూడా సంవత్సరాన్నర అయింది. కాంగ్రెస్ వాళ్ళు త్వరలు కొట్టుకొని మీసాలు తిప్పిన వాళ్ళు మంత్రులు అయితే అనుకున్నాడు పనుకూరు. ఇప్పుడు మొత్తం ఎట్లుందంటే రాష్ట్రంలో మా తుంగతుర్తి ప్రాంతాన్ని చెప్తా, ఊర్లో ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే, మండలానికి మంత్రి, కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి, ఇక బయట లేదు. ఇంకా ప్రతి ఊర్లో కూడా ఎమ్మెల్యే, మండలంలో ఒక మంత్రి, కాన్స్టిట్యున్సీ ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి కూడా అట్టే ఉంది. 16 శాఖలకి మంత్రులు లేరు, 6 శాఖలకి మినిస్టర్ లేడు. ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో కనీసం మంత్రి లేడు. ఏం జరుగుతుందంటే కనీసం అవగాహన లేదు. ఇప్పుడు లాస్ట్ తట్టుకోలేక తుమ్మల లాస్ట్ కూడా పక్క జరిపోయిందని ఒక మాట మాట్లాడుతున్నాడు. అని ఆయన స్వతహా రైతు కాబట్టి ఇదేం ఘోరం రా, ఇదేం లంగతనం రా. కేసీఆర్ అంటే ఆయన నా మాడిని భక్తరామదాస్ ప్రాజెక్ట్ కట్టిండు, వీడికేంది రా, వీడికి రూపాయి ఇచ్చేది కాదు, ఏం కాదు. ఇవన్నీ ఎందుకన్నా వాళ్ళకి జనం మీద లేదు, రైతుల మీద లేదు. పాపం జనాన్ని నీళ్ళడానికి ఎస్ఎల్బిసి టన్నల్లో పోయిన 8 మంది ప్రాణాల మీద ప్రేమ లేదు. అదే ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా మరి రైతును ఆదుకోవాలంటే ఏం జరగాలి, ఏం చేయాలి ప్రభుత్వానికి, ఏం చెప్తారు? మనం ఏం చెప్పినా దున్నపోతు మీద మన కూర్చున్నట్టుంది. అంతేనా? రేపు కూడా నేనేమంటున్నానంటే రోడ్డు ఎక్కంది అడగంది అమ్మని పెట్టదు. రేపు రాష్ట్ర రైతాంగం అంతా కూడా కూడగట్టుకొని ఒకసారి రేపు ఆయన ఇల్లు ముట్టడిస్తామా. మన దాకా కేసీఆర్ అనే ఆయన్ని పట్టుకొని దొర అన్నాడు. ఈ దొర అన్నాడే కేసీఆర్ ఆ దొర ఏమన్నా రైతు బంధు వచ్చింది కాలం. ఈ దొంగ అన్ని బంద్ అయినాయి కాబట్టి ఆ దొంగ ఇల్లు ముట్టడిస్తామా, వాడిని అన్నట్టు వాడిని ప్రజాభవన్ అన్నట్టు దాన్ని ముట్టడిస్తామా, ఏది ముట్టడిచ్చన్నా కొట్లాడి తెచ్చుకోవాలనే భావనలో ఉన్న రైతులు దానికి వానాకాలం లోపల సిద్ధమవుతారు.